హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో చేసి విశాఖపట్నంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాను. సో ఏంటని ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఇస్తాను మీకు. సో ఇది TU-142 విమాన ప్రదర్శనశాల ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. చూస్తున్నారుగా, మన సబ్మెరియన్ ఆపోజిట్లో ఇది ఉంటుంది. సో వెళ్దాం, టికెట్ ప్రైస్ ఏ విధంగా ఉందని. సో ఇక్కడ జనాలు అయితే చాలా ఉన్నారు. ఇది అదే టికెట్ కౌంటర్. అడల్ట్ 70 రూపీస్ అండ్ చిల్డ్రన్ 40 రూపీస్. ఫోటో నో మాస్క్, నో ఎంట్రీ. టికెట్ అయితే తీసుకుంటున్నాం. సో ఇది అదే టికెట్, ఇద్దరికి 140. సో లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నా. ఇది ఎంట్రన్స్ అయిపోయింది ఇద్దరు కలిపి. సో ఇది ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారుగా, నేవీ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ ఉంది. వావ్, లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నా నేను. వావ్, ఎంట్రీ ఈ విధంగా ఉంది. ఎంట్రన్స్లో మనకి ఈ విధంగా ఉంది. వైజాగ్ టూరిస్ట్ ప్లేసెస్ ఏమి ఉన్నాయని అక్కడ అన్నీ పెయింటింగ్ ద్వారా ఈ విధంగా ఉంది మనకు. కైలాసగిరి, సింహాచలం, తొట్లకొండ, బొర్రా కేవ్స్, అరకు వ్యాలీ, ఈ విధంగా కుర్సురా, సబ్మెరియన్, ఈ విధంగా అన్ని పిక్చర్స్ అయితే ఇక్కడ వేశారు. క్రాఫ్ట్ నమూనా కూడా ఇక్కడ ఉంది మనకు. ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మన లోపలికి. సో మనం ఏ విధంగా ఇప్పుడు ఎంటర్ అయినాం. సో ఇక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళాలి. చూద్దాం ఏ విధంగా ఉంటుంది లోపల. లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ఉంటుంది. 1988, 1992, 2007 ఈ విధంగా అయితే పెయింటింగ్ అయితే ద్వారా డ్రాయింగ్ ఇక్కడ వేశారు. చాలా చాలా చక్కగా ఉంది. లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ప్లీజ్ వియర్ ఏ మాస్క్, ప్లీజ్ మెయింటైన్ డిస్టెన్స్ అని ఇక్కడ ఉంది. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. హెరిటేజ్ జోన్ ఇది. ఆండ్రూ టోపోలివ్ వాళ్ళది ఇక్కడ స్టాచ్యూ ఉంది. వాళ్ళ హిస్టరీ, రష్యన్ ఇంజనీరింగ్ చూడొచ్చు. వాళ్ళకి సంబంధించిన హిస్టరీ అయితే ఇక్కడ ఉంది. TU ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్డ్ బై ఆండ్రూ టోపోలివ్. అతను ఈయనే ఆండ్రూ టోపోలివ్. ఈ పక్షిని ఎయిర్ క్రాఫ్ట్తో పోలుస్తారు. ఈ పక్షిలాగా ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుందని. పక్షి ఏ విధంగా అయితే ఫిష్ని వేటాడుతుందో, ఎయిర్ క్రాఫ్ట్ కూడా లోపల ఉన్న జలంతర గ్రామిని అండ్ శత్రువుని ఆ విధంగా వేటాడుతుందని. ఫ్లైట్ డేటా రికార్డర్ అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్. బ్లాక్ బాక్స్, ఇక్కడ బ్లాక్ బాక్స్ అనేది ఉంది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ బాక్స్ ఇదే చాలా గట్టిగా ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్ అయినా ఈ బాక్స్కి మాత్రం ఏం కాదు. బ్లాక్ బాక్స్. పైలట్ స్టేషన్ ఇది. పైలట్ స్టేషన్ అనేది నమూనా ఈ విధంగా ఉంటుంది. చాలా చక్కగా ఇక్కడ అరేంజ్ చేశారు, చూడొచ్చు. పైలట్ అయితే స్టేషన్ ఈ విధంగా ఉంటుంది. ఆయన ఈ విధంగా మెయింటైన్ చేస్తాడు కూర్చొని. ట్రైనింగ్ జోన్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ప్లీజ్ విఆర్ ఏ ఫేస్ మాస్క్. ఇండియన్ నేవీ యూనిఫామ్ అయితే డ్రెస్ కోడ్ ఈ విధంగా ఉంటుంది, చూడొచ్చు. ఎస్కేప్ మూరాల్ అని ఒకటి ఉంది. అంటే ఫ్లైట్ ఏమన్నా అయితే ఏ విధంగా క్రూ అయితే వెళ్ళొచ్చు, ఏ విధంగా ఎస్కేప్ కావచ్చు అనేది ఈ విధంగా మనకు నమూనా అయితే ఇక్కడ పెట్టారు. చాలా చక్కగా అయితే ఈ మ్యాప్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరికైనా ఓహో ఈ విధంగా వీళ్ళు సేవ్ అయిపోతారు, ఈ విధంగా వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్కి ఏమైనా డ్యామేజ్ అయితే తెచ్చుకోవచ్చు అని. టోటల్ అయితే స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది. ఎక్సలెంట్, చాలా చక్కగా వీళ్ళు మనకు అమర్చి ఇక్కడ పెట్టి చూడంగానే అర్థమైపోయేటట్టు ఉంది. ఇక్కడ పైలట్ అయితే ఈ విధంగా డ్రెస్ కోడ్తోని ఉంటారు వాళ్ళు. ఫ్లైట్ ఇంజనీర్ కూడా డ్రెస్ కోడ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్లైట్ ఇంజనీర్ నేమ్ వచ్చేసి రమణ కుమార్, ఎన్ రమణ కుమార్ ఫ్లైట్ ఇంజనీర్ నేమ్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, పైలట్ నేమ్ వచ్చేసి యోగేంద్ర మేయర్. మనకి ఇక్కడ అబ్జర్వర్ ఇక్కడ దీనికి ఎవరు పనిచేశారని వీళ్ళ నేమ్స్ అన్నట్టు.
పూజా యాదవ్ ఫీమేల్ అబ్జర్వర్ ఈమె డ్రెస్ కోడ్ ఈ విధంగా ఉంటుంది. ఇంకొక స్టాచ్యూ ఫ్లైట్ గన్నర్ భాస్కర్, ఈయన పేరు వచ్చేసి ఫ్లైట్ సిగ్నల్లర్ ఈయన పేరు వచ్చేసి ఎస్ లిప్సన్. వారి డ్రెస్ కోడ్ అండ్ వారి నమూనా కూడా ఇక్కడ మనకు పెట్టారు. ఆ స్టాచ్యూ వచ్చి ఇక్కడ చూడొచ్చు ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ డివిఎం రెడ్డి, ఆయన గారి నమూనా కూడా ఇక్కడ మనకు పెట్టారు. ఎక్విప్మెంట్ జోన్ లోపలికి మనకు ఎంటర్ అవుతున్నాం. ఎయిర్ క్రాఫ్ట్ ఎక్విప్మెంట్ అన్నీ ఇక్కడ ఉంటాయి, మనకు చూడొచ్చు. స్టార్టింగ్లోనే ఎయిర్ బాటిల్ అని ఒకటి ఉంది. ఎయిర్ బాటిల్ ఇది ఆక్సిజన్ ట్యాంక్ చాలా పెద్దగా ఉంది. ఇదైతే ఆక్సిజన్ ట్యాంక్. ఇది ఇంకొకటి వచ్చేసి సోనోబాయ్, ఇక్కడ దానికి సంబంధించిన మిషన్ అయితే ఇక్కడ మనకు పెట్టారు. టర్బో జనరేటర్ ఇది సెగ్మెంటెడ్ సోనోబాయ్, చూడొచ్చు మీరు ఇది ఏ విధంగా ఉందో. అండ్ ఇక్కడ కూడా ఉంది సోనోబాయ్ ఇక్కడ కూడా ఉంది, మనకు చూడొచ్చు. సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇక్కడ ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు. వెయిట్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, దీని డెప్త్ ఎంత, 20,200 మీటర్స్ డెప్త్. ఇది ఆపరేషన్ లైఫ్ 2 hours. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్కి ముంగట ఇది ఉంటుంది, దీని ఏమొచ్చేసి ప్రొపెల్లర్ ఒకటి విధంగా నమూనా మనకి ఇక్కడ పెట్టారు, చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇది వింగ్ అన్నట్టు. ప్రొపెల్లర్ హబ్ ఈ విధంగా ఉంటుంది, చూడొచ్చు. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ RGB55 అని. ఓవర్వ్యూ చూడండి ఏ విధంగా ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్కు సంబంధించిన మిషనరీ ఇదంతా చూడొచ్చు. ఇది ఇంజన్, ఇంజన్ చాలా 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 పెద్ద ఉంది ఇంజన్. అక్కడ చిన్నపిల్ల ఫోటో దిగుతున్నారు, వాళ్ళ ఫాదర్ ఫోటో దించుతున్నాడు. సో ఇది వచ్చేసి ఇంజన్, చాలా 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 పెద్ద ఉంది ఇంజన్. ఇదైతే లైఫ్ రాఫ్ట్. ఈ కిందికి వచ్చిన తర్వాత ఈ లైఫ్ రాఫ్ట్ ద్వారా సేవ్ అయ్యి క్రూ వెళ్తారు. పారాచూట్, ఇది పారాచూట్. క్రాఫ్ట్ టైర్స్ ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కదా. కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఎక్విప్మెంట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది ఇక్కడ. ఎమర్జెన్సీ ఫుడ్, ఎమర్జెన్సీ వాటర్ ప్రూఫ్ మ్యాచ్ బాక్స్, ఈ విధంగా కొన్ని ఎమర్జెన్సీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. బుల్లెట్ ఫర్ టైల్ గన్, ఎయిర్ క్రూ సర్వైవల్ మాన్యువల్, ఈ విధంగా అయితే సర్వైవల్ కిట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ వస్తువులు అన్నీ అవే. 6 men లైఫ్ రాఫ్ట్ ఒకటి ఉంది ఇక్కడ. 6 దీంట్లో సేఫ్గా వెళ్ళిపోవచ్చు. బాంబు ఉంది, బాంబు ఈ విధంగా ఉంటుంది. ఫ్లాప్ 250, 120 బాంబు సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి. లెంత్, వెయిట్. హోలోగ్రఫీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది హోలోగ్రఫీ, చూడొచ్చు మిస్సైల్ ఏ విధంగా ఉందో. అది ఎయిర్ క్రాఫ్ట్ యొక్క హోలోగ్రఫీ ఇది.
ఇప్పుడు వార్ జోన్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది వచ్చేసి వార్ జోన్. ఈ విధంగా ఉంటుంది. ఇది చూడొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ అది బుల్లెట్ ద్వారా సబ్మెరైన్ని ఫోకస్ చేసి అటాక్ చేస్తుంది. అటాక్ చేస్తే సబ్మెరైన్ ఈ విధంగా బ్లాస్ట్ అయ్యి డిస్ట్రాయ్ అయ్యి నాశనం అయిపోతుంది. చూడొచ్చు వార్ మొరల్. సో ఎయిర్ క్రాఫ్ట్ ఆ విధంగా బాంబు ద్వారా సబ్మెరైన్ని నాశనం చేస్తుంది, ఆ విధంగా డిస్ట్రాయ్ చేస్తుంది. సబ్మెరైన్ ఆ విధంగా ఇదవుతుంది. సో ఇది నమూనా. చూడొచ్చు బుల్లెట్లు పైన ఉన్నాయి, కింద సబ్మెరైన్. చూడొచ్చు టైల్ గన్ యాక్షన్, టైల్ గన్ ఇన్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంది. అవార్డ్స్ అండ్ ఆనర్స్ జోన్ చూడొచ్చు మనం. అవార్డ్స్ ఆనర్స్ జోన్ ఇది, వీళ్ళ నేమ్స్ ఇవి. కమాండర్ పరమ్వీర్ సింగ్ సిద్ధు పైది, అది డొనేటెడ్ చేసింది వైస్ అడ్మిరల్ దిలీప్ దేశ్పాండే. సో ఆయన డొనేటెడ్ చేశాడు. సావిత్రి కనోల్కర్, ఆమె యొక్క మెడల్స్. సో ఏవీ రూమ్ ఇది. వానబల్ సీఎం అరైవల్ అట్ మ్యూజియం. చంద్రబాబు నాయుడు గారు మ్యూజియాన్ని సందర్శించినప్పుడు అండ్ రాష్ట్రపతి సందర్శించినప్పుడు వాళ్ళ పిక్చర్స్ ఇవి. దిగితే మీకు 3D డైమెన్షన్లో వస్తుంది. చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో ఇది 3D డైమెన్షన్లో వస్తుంది. చూడండి ఎంత బాగుందో. రియల్లీ ఎక్సలెంట్, చాలా బాగా డిజైన్ చేస్తారు ఇదైతే. ఎగ్జిట్ అవుతున్నాం. ఎగ్జిట్ అయితే డైరెక్ట్ మన ఎయిర్ క్రాఫ్ట్కి వెళ్తాం. వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్. సో మనం ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇదే ఎయిర్ క్రాఫ్ట్. మనం లోపలికి వెళ్తున్నాం ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి. చూడండి వింగ్ రెక్క ఎంత పెద్దగా ఉందో, ఇక్కడ వరకు ఉంది. మొత్తం లోపల ఏ విధంగా ఉంటుంది అనేది ఎయిర్ క్రాఫ్ట్. ఇక్కడ నుంచి అయితే చాలా చాలా పెద్దగా ఉంది. సో మనం ఏ విధంగా లోపలికి వెళ్ళాలి ఒకసారి. వెల్కమ్. లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. ఏసీ అయితే ఉంది. ప్లీజ్ వియర్ ఏ ఫేస్ మాస్క్. సో ఇది ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ చైన్ అయితే పెట్టేసాను, లోపలికి ఎంట్రీ లేదని. సో ఇది కెమెరా, ఇది ఆక్సిజన్ ట్యాంక్ ఈ విధంగా ఉంది. మనం స్టార్టింగ్ వచ్చినాం చూడు ఎంట్రన్స్, అవన్నీ దీనికి ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ఎక్విప్మెంట్. ఎయిర్ క్రాఫ్ట్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క మిషనరీ ఏ విధంగా ఉంటుందని మనకు అక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అది చూస్తే ఇది తొందరగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో మనకు అక్కడ స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఆ విధంగా ఉంది. సో మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మిషనరీ ఈ విధంగా ఉంది. సో వెల్కమ్, థ్యాంక్ యూ. సో ఏసీ ఇది. వావ్, చాలా బాగుంది. ఫైటింగ్ సిస్టమ్ అట ఇది, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఈ విధంగా ఉంది. సో ఇది కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఫైటింగ్ సిస్టమ్. చాలా 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 పెద్దగా ఉంది. క్రాఫ్ట్ వచ్చేసి 29 ఇయర్స్ మన ఇండియన్ నేవీకి పనిచేసింది. తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా మనకు పెట్టారు. సో ఇలాంటి త్వరలో మన హైదరాబాద్లో కూడా పెడతారట. కింద ఒకతను చెప్పాడు నాకు. మిషనరీ ఏ విధంగా ఉందో, చాలా పెద్దగా ఉంది ఇదైతే. మనమైతే లోపలికి అయితే వచ్చేసినాం.
లోపల ఈ విధంగా ఉంది. సో లోపలైతే ఈ విధంగా ఉంది. కింద గ్లాసులతో అమర్చారు. ఇది గ్లాసులతో ఉంది, గ్లాస్ ఫిట్టింగ్. సో ఇది సోనాబై క్యారియర్. ఇది వచ్చేసి సోనాబై క్యారియర్. సో చూడండి లోపల ఏ విధంగా ఉందో. మిషనరీ అయితే ఎక్సలెంట్, చాలా 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 బాగా అరేంజ్ చేశారు. సో ఇదే బాంబ్, చాలా వేగంగా దూసుకెళ్తుంది. ఇది ఫ్లాబ్ 150 PLAB. సో చూడండి మిషనరీ ఎంత బాగా డిజైన్ చేశారో, చాలా చక్కగా అమర్చారు. సో సబ్మెరైన్ని టార్గెట్ చేసి ఈ బాంబుని అయితే రిలీజ్ చేస్తారు. సో పైనుంచి చూశారు ఇక్కడ బాంబ్ క్యారియర్, ఇది బాంబు. సో సబ్మెరైన్ని టార్గెట్ చేసి రిలీజ్ చేస్తే ఇది వేగంగా దూసుకెళ్ళి సబ్మెరైన్ని డిస్ట్రాయ్ చేస్తుంది, నాశనం చేస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది మైండ్ యువర్ హెడ్. సో చాలా ఇది తక్కువ, కొంచెం డౌన్ అయ్యి మనం వెళ్ళాలి. వావ్. సో ఇది వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్. ఇది ఫ్యూయల్ ట్యాంక్, చాలా చాలా పెద్దగా ఉంది ఫ్యూయల్ ట్యాంక్. ఇది సో దీంట్లో ఫ్యూయల్ నింపుకుంటుంది ఫ్యూయల్ ట్యాంక్ ఇది. సో చూద్దాం లోపల ఏ విధంగా ఉంటుంది, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయని. వచ్చేసి టెక్నికల్ కంపార్ట్మెంట్. ఇది టెక్నికల్ కంపార్ట్మెంట్ ఈ విధంగా ఉంటుంది. చూసారుగా మిషనరీ ఏ విధంగా ఉందో. వావ్, ఎంత మైండ్, ఎంత బ్రెయిన్ కావాలి వీటన్నిటిని అరేంజ్ చేయాలంటే. ఇంకా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఈ మిషన్ మొత్తం ఫ్లైట్ని కంట్రోల్ చేస్తుంది. సిస్టమ్ ఏ విధంగా ఉంది చూడొచ్చు. పైలట్ ఇది ఇక్కడ కూర్చున్నాడు, అండ్ ఇక్కడ తక్కువ పూజ మనం ఇందాక చూసాం స్టాచ్యూ. సో మనం అక్కడికైతే అలో చేయడు, ఇక్కడికి లాస్ట్. ఈ విధంగా పైలట్ అక్కడ వీళ్ళందరూ మెయింటైన్ చేస్తాడు, కోపిలాట్. సో ఈ విధంగా ఉంటుంది లోపల. అక్కడ వరకు అలో చేస్తే బాగుండు, బట్ నాట్ అలౌడ్. ఇక్కడ వరకే. చూడండి సిస్టమ్ ఏ విధంగా ఉందో. ఇక్కడ కూర్చొని ఆపరేట్ చేస్తారు. సో ఇది ఎగ్జిట్ అవుతున్నాం మనం. ఎగ్జిట్. వావ్, ఎగ్జిట్ ఈ విధంగా ఉంది. ఇది విండో, ఎయిర్క్రాఫ్ట్ విండో. వావ్, చూడండి వింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఒకటి ముందుకు, మిగతా వెనుకకి. ఆ విధంగా చూడొచ్చు ఎంత పెద్దగా ఉంటాయో. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మనం ఇంతకుముందు అక్కడికి వెళ్ళి ఎంట్రీ అయినాం. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎగ్జిట్. సో ఎయిర్క్రాఫ్ట్ టైర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఎయిర్క్రాఫ్ట్ టైర్. అండ్ దీని వింగ్ కూడా చూడొచ్చు, రెక్క ఎంత పెద్దగా ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడి వరకు ఉంది. చూడొచ్చు ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి, చాలా చాలా పెద్దగా ఉన్నాయి వింగ్స్ అయితే. సో అది మన ఎగ్జిట్ విండోస్. అక్కడ పైలట్ మనకు 29 ఇయర్స్ మన ఇండియా కోసం పనిచేసింది. 29 ఇయర్స్ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఇలాంటిదే మన హైదరాబాద్లో కూడా అరేంజ్ చేస్తారు త్వరలో. సో మనం కూడా మన హైదరాబాద్లో ఇలాంటిది ఒకటి చూడొచ్చు. చూడండి ఏ విధంగా ఉందో. 4 ట్యాంకర్స్ అవి, 1 2 3 4. చాలా 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 పెద్దగా ఉంది ఇదైతే ఎయిర్క్రాఫ్ట్. చూస్తున్నారుగా, ఇది ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడ నుంచి పైకి వెళ్తారు అన్నట్టు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. ఈ యుద్ధ విమానం వచ్చేసి ఇండియన్ నేవీలో 29 ఇయర్స్ సేవలు అందించింది. తర్వాత ఈ ఎయిర్క్రాఫ్ట్ యొక్క వర్క్ ఏంటంటే సముద్రంలో ఉన్న సబ్మెరైన్ని గుర్తించి వేటాడి డిస్ట్రాయ్ నాశనం చేయడం, వేటాడి దాన్ని నాశనం చేయడం అన్నట్టు. చూస్తున్నారుగా, ఇది యుద్ధ విమానం. ఇది మన ఇండియన్ నేవీలో 29 ఇయర్స్ పనిచేసింది.
తర్వాత దీన్ని డీకమిషన్ చేయకుండా స్క్రాప్ కింద అమ్మేయకుండా ఒక మ్యూజియం లాగా పెట్టాలి, అందరికీ తెలవాలన్న ఉద్దేశంతో మన విశాఖపట్నంలో దీన్ని అయితే ఉంచారు. టాస్క్ ఇచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ ఫ్యూయల్ అయిపోతే, ఎయిర్క్రాఫ్ట్లో ఫ్యూయల్ కానీ అయిపోతే ఆ పైన కనిపిస్తుంది కదా మీకు, దాని ద్వారా వీళ్ళు హెడ్ క్వార్టర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. హెడ్ క్వార్టర్ ఇన్ఫార్మ్ చేస్తే వారు వేరే విమానాన్ని పంపి పైననే ఫ్యూయల్ నింపుకునే ఫెసిలిటీ అయితే ఉంది. పైననే ఫ్యూయల్ నింపుకొని ఇచ్చిన టాస్క్ని అయితే కంప్లీట్ చేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.